పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరణ దర్శనమిచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేమనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలియాలోని కానా నివాసియగు నతానయేలు, జెబెదాయి కుమారులు మరి ఇద్దరు శిష్యులు ఒకచోట కూర్చుండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుకగా, వారు మేమును నీ వెంట వచ్చుదము అనిరి. వారు బయలుదేరి పడవనెక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువు సుమి అనెను. ఆయన ప్రభువు అని విని నంతనే వస్త్రహీనుడైన సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రంలో దూకెను. యోహాను 21:1. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, శిష్యులు ఎంత శ్రమపడి వలవేసినా ఒక్క చేప కూడా పట్టలేదు. వారు అనుభవజ్ఞులు, వారికి పనిపై అవగాహన ఉంది. అయినప్పటికీ ఫలితం శూన్యం. కానీ యేసయ్య ఒక్క మాట చెప్పగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన చెప్పినట్లుగా వల వేయగానే వలలు నిండిపోయాయి. ఇది మన జీవితానికి గొప్ప బోధన. మనం ఎంత తెలివిగా, ఎంత కష్టపడి పనిచేసినా దేవుని చిత్తం లేకపోతే ఫలితం ఉండదు. కానీ దేవుని మాటకు విధేయత చూపినప్పుడు ఖాళీగా ఉన్న జీవితం కూడా ఆశీర్వాదంతో నిండిపోతుంది. మన ప్రయత్నం కంటే దేవుని మార్గదర్శకత్వం ముఖ్యమని, మనం మన ఇష్టానికి కాకుండా ఆయన చెప్పిన దారిలో నడిచినప్పుడు అసాధ్యాలు కూడా సైతం సాధ్యమవుతాయి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నేను చాలాసార్లు నా శక్తి మీద ఆధారపడి ప్రయత్నించి విఫలమయ్యాను. ప్రభువా, నీవు లేకుండా నా జీవితంలో నిజమైన ఫలితం ఉండదని ఈరోజు నేర్చుకుంటున్నాను తండ్రి. నీ మాట వినే హృదయాన్ని నాకు అనుగ్రహించుము. నీవు చూపించే దానిని గుర్తించే జ్ఞానం ఇవ్వుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.